హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా జగన్ గారి ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు పొందినటువంటి వాళ్ళకి ఒక షాకింగ్ న్యూస్గా అయితే చెప్పవచ్చు. సో మీకు రిజిస్టర్ అయినటువంటి ఇళ్ల స్థలాలు కానివ్వండి, పట్టాలు కానివ్వండి, వీటిని రద్దు చేయబోతుంది గవర్నమెంట్. సో ఎందుకు రద్దు చేయబోతుంది అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. అలానే రద్దు చేసినటువంటి వాళ్ళకి మరొక అవకాశం అయితే ఇవ్వబోతున్నారనమాట. సో వాటి గురించి కూడా ఈ వీడియోలో అయితే మాట్లాడతాము. అలానే చాలా మంది కూడా ఈ యొక్క ఉచితంగా ఇవ్వబోతున్నటువంటి 2 సెంట్లు 3 సెంట్ల స్థలానికి సంబంధించి అప్లికేషన్స్ ఎప్పుడు జరుగుతాయని చెప్పి అడుగుతున్నారనమాట. అయితే ఈ యొక్క ఇంటి స్థలాలకు సంబంధించి ఒక న్యూస్ అయితే ఉంది. అదేవిధంగా ఇక్కడ జగన్ గారు ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలకు సంబంధించి ఒక న్యూస్ అయితే ఉంది. ఈ రెండింటిని ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. సో వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇళ్ల స్థలాలకు సంబంధించి ఏమైనా అప్డేట్స్ వచ్చినప్పుడు వెంటనే నేను మీకు ఈ విధంగా వీడియోస్ అనేవి చేస్తుంటాను. సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా అయితే ఫాలో అవుతుండండి. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఒకసారి ముఖ్యంగా ముందుగా వచ్చినటువంటి అప్డేట్ అయితే, సో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలు స్థలాలు రద్దు అయితే చేయబోతున్నారు. సో వీటి గురించి కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో ఒకసారి ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు. గత ప్రభుత్వ హయాంలో పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం వేసినటువంటి లేఅవుట్లలో ఖాళీగా ఉన్నటువంటి స్థలాలను సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అంటే ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు కేటాయించాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేయాలని అధికారులకు అయితే సూచించారు. అంటే ఇక్కడ ఏంటంటే, గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే ఇళ్ల స్థలాలు అనేటివి పొందినటువంటి వాళ్ళు ఉన్నారో, సో వారు ఇంటి నిర్మాణాలను అసలే స్టార్ట్ చేయకుండా అలానే ఖాళీగా వదిలేసినటువంటి వాళ్ళకి సంబంధించి అటువంటి ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్స్ అనేటివి క్యాన్సిల్ చేసేసి వాటిని చిన్న తరహా పరిశ్రమలకు ఉపయోగించుకునే విధంగా అప్డేట్స్ అనేవి ఇవ్వాలని చెప్పి అధికారులకు అయితే ఆదేశాలు అయితే ఇచ్చారనమాట. సో కలెక్టర్ల సదస్సులో ఈ అంశం చర్చకైతే వచ్చిందనమాట. ఇళ్ల స్థలాల కోసం సేకరించినటువంటి భూముల్లో చాలా వరకు ఇప్పటికీ గ్రౌండింగ్ కాకుండా ఖాళీగానే ఉన్నాయి. లబ్ధిదారుల యొక్క పేర్ల మీద సెంటున్నర చొప్పున రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి. ఆ స్థలాల్లో ఇల్లు నిర్మించుకోవడానికి ఆసక్తి చూపని వారి రిజిస్ట్రేషన్లను రద్దు చేసి వాటిని పరిశ్రమలో నెలకొల్పడానికి ఉపయోగించుకోవచ్చు అని కాకినాడ కలెక్టర్ల షణ్మోహన్ గారైతే సూచన అయితే సీఎం గారు అయితే ఏకీభవించారనమాట. ఇదే అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కూడా మాట్లాడుతూ, పేదల ఇళ్ల స్థలాల నిర్మాణం కోసం భారీ ఎత్తున భూములను సేకరించారు. 300 నుంచి 600 ఎకరాల్లో లేఅవుట్లు అయితే వేశారు. అవన్నీ చాలా వరకు ఖాళీగానే ఉన్నాయి. వాటిని ఎంఎస్ఎంఈ పార్కులుగా అభివృద్ధి చేస్తే బాగుంటుందని చెప్పి కూడా ఆయన సూచించారనమాట. సో వీటన్నిటికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ, ఆ లేఅవుట్లలో ఏవైతే ఖాళీగా ఉన్నాయో, అసలు పూర్తిగానే అసలు పని చేయకుండా ఖాళీగా ఉన్నటువంటి లేఅవుట్స్ ఏవైతే ఉన్నాయో, కేవలం రిజిస్టర్ అయి ఉన్నటువంటి ఈ యొక్క లేఅవుట్లను అయితే సో రద్దు చేసేసి వాటిని ఈ యొక్క ఎంఎస్ఎంఈ అంటే చిన్న తరహా పరిశ్రమలకు ఉపయోగించుకునే దానికి అనుగుణంగా ఆదేశాలు ఇవ్వాలంటూ సో ఇక్కడ మనకు అప్డేట్స్ అయితే వస్తున్నాయన్నమాట. అయితే ఇక్కడ ఎవరైతే అంటే ఈ యొక్క రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి అవకాశం అనేది ఉంటుందండి. ఎప్పుడు ఈ 3 సెంట్లు 2 సెంట్ల స్థలానికి సంబంధించి అవకాశం అయితే ఇస్తామని చెప్తున్నారు. అయితే ఇక్కడ చాలా మంది కూడా ఇళ్ల స్థలాలను ఎందుకు నిర్మించుకోలేదంటే, కొంతమంది కొన్ని రకాలుగా అయితే చెప్పారనమాట. అంటే ఈ యొక్క గ్రామానికి లేదా పట్టణానికి చాలా దూరంలో ఉండడం, లేదా శ్మశాన వాటికలకు దగ్గరగా ఉండడము, సో ఇలా చాలా కారణాల చేత, అదేవిధంగా డబ్బులు లేకపోవడం వల్ల చాలా మంది కూడా ఇంటి నిర్మాణాలను అయితే స్టార్ట్ చేయలేకపోయారు. సో ఇలాంటి వాళ్ళకి సంబంధించి మరొక అవకాశం అయితే ఇస్తారనమాట. ఆ రిజిస్ట్రేషన్స్ అయితే రద్దు చేస్తామని చెప్పి చెప్తున్నారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి అసలు ఈ యొక్క ఇళ్ల స్థలాల గురించి ముఖ్యంగా దీని గురించి మాట్లాడాలండి. సో 2 సెంట్లు 3 సెంట్ల స్థలానికి సంబంధించి అప్లికేషన్స్ అనేటివి సో కొన్ని జిల్లాల్లో తీసుకుంటున్నారు, కొన్ని జిల్లాల్లో తీసుకోవడం లేదని చెప్పి మీరు విని ఉంటారనమాట యూట్యూబ్ ద్వారానే. అయితే ఇక్కడ ఈ 2 సెంట్లు 3 సెంట్ల స్థలానికి సంబంధించి అప్లికేషన్స్ అనేవి తీసుకునే దానికి లాగిన్ అనేది ఉంది. కాకపోతే పూర్తి స్థాయిలో ఓకేనా, పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అప్లికేషన్స్ తీసుకోండి అని చెప్పి సో ఇక్కడ సచివాలయం అధికారులకు అయితే ఆదేశాలు అయితే రాలేదు. ఎందుకంటే ఆల్రెడీ జగన్ గవర్నమెంట్లో ఇచ్చినటువంటి ఏవైతే ఇళ్ల స్థలాలు ఇల్లు ఉన్నాయో ఇవి కొన్ని అసంపూర్తిగా ఉన్నాయి, కొన్ని ఇలా స్టార్ట్ చేయకుండా లేఅవుట్స్ అనేవి ఖాళీగా ఉన్నాయి. వీటన్నిటిని కూడా వెరిఫికేషన్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ 2-3 సార్లు వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. అయితే వీటిల్లో ఏవైతే సో అసలైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి యాస్టీస్గా ఇంటి నిర్మాణాలను పూర్తి చేసేసి ప్రారంభించాలని అనుకుంటున్నారు. దసరాకైతే ఈ యొక్క గృహ నిర్మాణాలను పూర్తి చేసి ఇవ్వాలని ఒక ప్లానింగ్. ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది? ఒక 3 నుంచి 2 నెలలు, దగ్గరగా 5-6 నెలల నుంచి అయితే ఇంటి నిర్మాణాలను పూర్తి చేయాలి. సో వాటిని ఈ యొక్క లబ్ధిదారులకు అయితే ఇవ్వాలి అని చెప్పి, అసంపూర్తి నిర్మాణాలను పూర్తి చేసేవాళ్ళని చెప్పి మనకు న్యూస్ పేపర్లలో చూస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు దసరాకు అని చెప్తున్నారు 2.5 lakhs ఇల్లు అయితే ఏవైతే ఉన్నాయో
సో వాటిని నిర్మాణాలు పూర్తి చేసి ఇవ్వాలని జూన్ నుంచి అయితే టార్గెట్ పెట్టుకొని వస్తూనే ఉన్నారు. సో ఈ మధ్యలో చాలా సమస్యలు, సో దళారీలు రాకపోవడము, అదేవిధంగా ఈ యొక్క వర్కర్స్ కుదరకపోవడము, ఇలా చాలా ఇష్యూలు అనేవి జరుగుతూనే ఉన్నాయన్నమాట. కాకపోతే ఈ దసరాకైతే ఇంటి నిర్మాణాలను పూర్తి చేసి ఇవ్వాలని ప్రభుత్వము నిర్ణయం తీసుకుందన్నమాట. అలానే వచ్చే సంవత్సరం మార్చి కల్లా 5 లక్షల ఇంటి నిర్మాణాలను పూర్తి చేసి ఇవ్వాలని ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఇవన్నీ కూడా కంప్లీట్ కాకపోవడం వల్ల ఈ యొక్క ఇంటి స్థలాలకు సంబంధించి అప్లికేషన్స్ అనేవి తీసుకోవడం లేదు. మెయిన్గా అయితే కారణం ఇదే, అప్లికేషన్స్ ఎందుకు తీసుకోవడం లేదు. అయితే కొన్ని జిల్లాల్లో తీసుకుంటున్నారు కదా అని చెప్పి మీరు అడిగినట్లయితే, కొన్ని జిల్లాల్లో తీసుకుంటున్నారు, అది మాత్రం నిజమే. ఎందుకంటే అప్లికేషన్స్ అనేవి వచ్చినప్పుడు తీసుకోండి, సో అప్లికేషన్స్ను రిజెక్ట్ చేయకుండా తీసి పెట్టుకోండి అని చెప్తున్నారు, కానీ వాటిని ప్రాసెస్ చేయమని చెప్పడం లేదు. సో అదేవిధంగా కొత్త వెబ్సైట్ కూడా ప్రారంభించారు, పేదలందరికీ ఇల్లు అనే స్కీమ్ ఫర్ ఆల్ అనే వెబ్సైట్ని. సో దాంట్లో కూడా అప్లికేషన్స్ అనేవి ఓపెన్ చేస్తామని చెప్పారు, కానీ ఆ ట్యాబ్స్ ఏవి కూడా వర్క్ అవ్వడం లేదు. సో ఇవన్నీ కూడా నేను గతంలో చూపించాను మీకు వీడియోస్ రూపంలో. సో ప్రస్తుతానికైతే ఈ యొక్క జగన్ లేఅవుట్స్లో ఏవైతే ఉన్నాయో, అంటే జగన్ గారి ప్రభుత్వంలో ఇచ్చినటువంటి లేఅవుట్స్ ఏవైతే ఉన్నాయో, ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళని ఆ పట్టాలను, ఆ రిజిస్ట్రేషన్స్ అయితే రద్దు చేసేసి వాటిని ఎంఎస్ఎంఈలకు, అంటే చిన్న కుటీర పరిశ్రమలు ఏవైతే ఉంటాయో వాటిని పార్కులుగా ఉపయోగించుకునే దానికి సంబంధించి వినియోగించుకునే దాని కొరకు ఆదేశాలు ఇవ్వాలని చెప్పి సమాచారం అయితే ఉందన్నమాట. సో కాబట్టి ఇక్కడ 2 సెంట్లు 3 సెంట్ల స్థలానికి సంబంధించి అప్లికేషన్స్ ఎందుకు తీసుకోవడం లేదు అనే దానికి మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అలానే ఏ ఇంటి స్థలాలను రద్దు చేస్తున్నారు, సో రద్దు కాబడినటువంటి వాళ్ళకి అవకాశం ఉంటుందా లేదనేది ఈ వీడియోలో అయితే మీరు తెలుసుకున్నారు. రద్దు కాబడినటువంటి ఇళ్ల స్థలాలకు రిజిస్ట్రేషన్ సంబంధించి కొత్తగా, ఓకేనా, సో కొత్తగా ఈ యొక్క ఇళ్ల స్థలాలను పంపిణీ చేస్తారనమాట. సో ఈ యొక్క వెరిఫికేషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాతనే అప్లికేషన్స్ అనేటివి పూర్తి స్థాయిలో స్టార్ట్ అవుతాయి. ఇది కూడా నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం వచ్చే సంవత్సరం జరగవచ్చు, అది కూడా ఇదే టైంకి జరగవచ్చు. అది కూడా మార్చి నాటికి ఈ యొక్క 5 లక్షల గృహ నిర్మాణాలను పూర్తి చేసి గవర్నమెంట్ ఇవ్వాలని తలుచుకోందనమాట. ఇది కంప్లీట్ అయితేనే ఇళ్ల స్థలాలకు సంబంధించిన అప్లికేషన్స్ అనేవి జరుగుతాయి. ఈ 3 సెంట్లు 2 సెంట్ల స్థలానికి సంబంధించి ఆ అప్లికేషన్ సంబంధించిన అర్హతలు ఇవన్నీ కూడా రిలీజ్ చేస్తున్నారు. సో వాటి గురించి మనం యూట్యూబ్లో చూసే ఉంటాం. సో మీకు కావాలనుకుంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ యొక్క 2 సెంట్లు 3 సెంట్ల స్థలానికి సంబంధించినటువంటి అర్హతల గురించి నేను నెక్స్ట్ వీడియో ప్లాన్ చేస్తాను ఖచ్చితంగా. ప్రస్తుతం ఇళ్ల స్థలాలకు సంబంధించి ఈ అప్డేట్ అయితే ఉంది అనే ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే చేశాను అనమాట. అలానే ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయండి. వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి 20వ తేదీ లాస్ట్ డేటు. మీరు ఇంకా కూడా రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయకపోయినట్లయితే ఒకసారి కంప్లీట్ చేసుకోండి, చాలా మంచి అవకాశము. సో నేను మరొక వీడియోలో అయితే చెప్తాను, కొత్త ఆప్షన్ కూడా వచ్చిందనమాట. సో ఇలాంటి రెగ్యులర్గా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అప్డేట్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా అయితే ఫాలో అవుతుండండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాను. టెలిగ్రామ్ ఛానల్ ఎందుకు జాయిన్ అవ్వమంటున్నానంటే, ఏమైనా అప్డేట్స్ ఇలా వచ్చినప్పుడు వెంటనే మీకు వీడియోస్ రూపంలో తెలియజేస్తూ ఉంటాను. దానికంటే ముందుగా మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఇన్ఫర్మేషన్ అనేది మెసేజ్ రూపంలో ఫార్వర్డ్ చేస్తూ ఉంటాను. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.